ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా ఆదరించబడుతున్నాం, దీవించబడుతున్నాం. ఎన్నో గొప్ప కార్యాలు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇదంతా కూడా నిజంగా మన బ్రతుకులను ప్రభు మార్చడం మనం చూస్తూ ఉన్నాం కదండి. ప్రతిరోజు ఇలానే బలముగా ముందుకు సాగుదాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? 33వ కీర్తనలు 19వ వచనం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, ఆయన దృష్టి, ప్రభు దృష్టి ఎవరిపైన ఉంటుందంటే ఆయన కృప కొరకు ఎదురు చూచు వారిపైన, అలాగనే భయము భక్తి గల వారిపైన ఉంటుంది. ఉదయకాల సమయంలో ప్రభు దృష్టి నీ పైన, నీ కుటుంబం పైన ఉండాలని ఆశపడుతున్నావా ప్రియ సహోదర సహోదరి? ప్రభు దృష్టి ఎంతమంది కోరుకుంటున్నారో ఉదయకాల సమయంలో ఆయన దృష్టి నా మీద ఉండాలి, నా కుటుంబం పైన ఉండాలి, నేను దీవించబడాలి. ఎంతమంది ఆశపడుతున్నారు? ఆశ పెట్టుకోవాలండి. ప్రభు కృప కొరకు ఆశ పెట్టుకోవాలి, కనిపెట్టాలి. ప్రభు యందు భయము భక్తి కలిగిన జీవితాలు మనకు ఉండాలి. అప్పుడే మనం దీవించబడతాం. మరి భయము భక్తి లేని జీవితాలను ప్రభు ఇష్టపడరండి. చాలామంది పైకి ఒకలాగా లోన ఒకలాగా ఉంటారు. అందరూ చూస్తున్నప్పుడు జీవితం ఒకలాగా ఉంటే, ఎవరు లేనప్పుడు జీవితం మరొకలాగా ఉంటుంది. ఇష్టానుసారమైన జీవితాలు, ఇష్టానుసారమైన బ్రతుకులు, ఇష్టానుసారమైన ఉద్దేశాలు. నేను మాట్లాడిందే సరైనది, నేను వెళ్తున్న మార్గమే సరైనది, నేను చేస్తున్న పనులే సరైనది అని అనుకుంటూ ఉంటారు చాలామంది. ఎవరు చెప్పినా వినరండి. ఎవరు చెప్పినా అర్థం చేసుకొని మనసులు, మనస్తత్వాలు. ఏ ఉదయకాల సమయంలో అలాంటి జీవితాన్ని జీవిస్తున్నారా? అలాంటి వారి పైన ప్రభు కనుదృష్టి ఉండదు. ఖచ్చితంగా ప్రభు మాట్లాడుతున్నారు. ఎవరికి ఆయన కనుదృష్టి అంటే ఆయన యందు భయభక్తులు గల వారి కొరకు వారిపైనను, అలాగనే కృప కొరకు కనిపెట్టు వారిపైనను ఆయన దృష్టి ఉంటుంది. అందుకనే ఈ ఉదయకాల సమయంలో ప్రభు చక్కగా మాట్లాడుతుండగా ఆయన మాటలు పట్టుకొని బలముగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ ఉదయకాల సమయంలో చూడండి, ప్రభు ఎన్నిసార్లు మాటలను నిర్లక్ష్యం చేస్తున్నాం కదా. ప్రభు ఎన్నిసార్లు మాటలని ప్రభు మాటలు వదిలిపెడుతున్నాం కదా. అలాంటి జీవితాలు వద్దండి. మంచి బ్రతుకుదాం. ప్రభు కొరకు నిలబడదాం. ప్రార్థిద్దాము. మరి ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా చక్కని మాటల ద్వారా బలపరుస్తున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బ్లెస్ అవుతున్నాం, దీవించబడుతున్నాం అయ్యా. చక్కగా అయ్యా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాం. నీ కనుదృష్టి అయా నీ భక్తులైన వారిపైన, భయము భక్తి గల వారిపైన నీ కనుదృష్టి ప్రభా, నీ కృప కొరకు కనిపెట్టు వారిపైన ఉంటుందని చక్కని మాటలు మాట్లాడు అయా. మీరు ఇస్తున్న ఈ ప్రభా ప్రత్యేకింపబడిన అయా ఇదిగోండి వాగ్దానం, మీరు ప్రత్యేకంగా మా అందరితో మాట్లాడుతున్న ఈ ప్రత్యేకింపబడిన మాటలు మా అందరి జీవితాల్లో ప్రభా ఇదిగో నెరవేర్చబడాలి. మేము మీ మాటల్ని అయా రిసీవ్ చేసుకుని అది స్వతంత్రించుకుందాము కాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. భయము భక్తి లేని జీవితాల్లో కాదయ్యా, మంచి జీవితాలు, నీకు ఇష్టకరమైన జీవితాలు, నీ కొరకు బ్రతికే జీవితాలు, ప్రతి విషయంలో నమ్మకమైన జీవితాలుగా ఉండను కాక. అలానే మా ప్రియులందరూ ప్రభ వెళ్తున్న మార్గాల్లో, చేస్తున్న పనులన్నింటిలో ఈ రోజంతట్లో మీ చేతులకు అప్పగిస్తున్నాం. కృప కలుగును గాక, క్షేమం కలుగును గాక, వర్ధలింపబడును గాక, దీవించబడును గాక, గొప్పవారగుదురు గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే ఉదయకాల సమయంలో ఏ ప్రయత్నాలు ప్రయత్నిస్తున్నారో ప్రతి ప్రయత్నంలో మీరు తోడేయండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళందరికీ మీరు తోడేయండి. కృప కలుగును గాక, గొప్పవారగుదురు గాక. ఎవరైతే భయంకరమైన పరిస్థితుల్లో రుగ్మతలతో చాలా భయంకరమైన వ్యధంతో ఉన్నారో ఇప్పుడే మీరు విడిపించండి. ఉన్నతమైన స్థితిలో ఉంచండి. మంచి ఆరోగ్యం ఉండాలయ్యా. గొప్ప స్థితిలో ఉండాలి ప్రభా. గొప్పవారు అవ్వాలి ప్రభా. అద్భుతం జరిగించండి ప్రభా. సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రతి విషయంలో మీరు తోడే ఉండమని వేడుకున్నాం. ప్రతి విషయంలో కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అన్నిట్లో మీరే తోడే ఉండండి. అలాగే గర్భఫలం లేని వారి కొరకు అయా మేము ప్రార్థిస్తున్నాం. వారి గర్భాలు తెరవబడాలి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో అద్భుతం జరగాలి. ఉద్యోగాలు మీరు దయచేయండి. వారు ఉద్యోగాలు పొందుకుందరు గాక. అలాగే వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో కృప కలుగును గాక. ప్రతి భయంకరమైన పోరాటంలో ఇబ్బందుల్లో ఉన్న వారిని విడిపించండి. చిన్న పిల్లల మొదలుకుని పెద్దవారి వరకు మీ కృప ప్రతి ఒక్కరిని ఆవరించును గాక. అందరినీ బ్లెస్ చేస్తూ బలమైన కార్యాలు మీరు జరిగించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేయండి.